మొత్తంగా ఇలా నరేంద్ర మోడీ పేద ప్రజల కడుపు కొట్టడానికి రెడీ అయిపోయాడు. దేశంలో ఏమో చేస్తున్నట్టు ఉత్తర భారతదేశం తగాదాలు పెడతాడు, హిందీ భాష మీద తగాదా పెడతాడు, అసలు హిందూ ముస్లింల తగాదా పెడతాడు, క్రిస్టియానిటీ మీద తగాదాలు పెడతాడు, చిల్లరగాన లేపి కూర్చుని పెడతాడు, మత ఛాందసవాదాలు తీసుకొచ్చి అనేకమైనటువంటి అసలు ఏంది పెడతాడో ఏమో అర్థం కాదు. త్రిపుల్ తలాక్ మీరు ప్రవేశపెట్టిరు, నువ్వు పెట్టే కరసేంది అంటున్నా, వాళ్ళే కొట్టుకుని వాళ్ళే దచ్చిరి. నీది స్వచ్ఛ భారత్ నువ్వు పెట్టింది ఏముంది? బేటీ పడావో బేటీ బచావో, ఏడ ప్రైవేట్ యూనివర్సిటీలో పడావా? ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మోసం చేసి మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీ బేచి పడావో బేటీ బచావో, పనికి మాలిన ఇవన్నీ. నేనేమంటానంటే అనేకవి చూడడానికి సబ్కా సాత్ సబ్కా వికాస్, కాయ సబ్కా సాత్ క్యా హై సబ్కా సాత్? सबका साथ 1200 सिलेंडर, सबका साथ 1200 सिलेंडर, सबका विकास टोल गेट में है। 10-10, 15-15 एक 20-50 किलोमीटर के एक टोल गेट लगा के पैसा खींच रहा है। क्या कर रहे? सबका साथ सबका विकास अंట. ఏది నీ పాలన అని అడుగుతా ఉన్నా. ఏది నీ ఉద్యోగాలు అంటున్నా. 85% నిరుద్యోగంతో ఈ దేశం కొట్టుమిట్టాడుతూ ఉంటే ఒక రైలు కాంగ్రెస్ చేసినటువంటి రైలు పట్టాల మీదకి వెళ్ళి ఒక డబ్బర్ రేకు తెచ్చి తయారు పెడితే బర్రె గుద్దితే ఊచిపోయింది. నీ పాలన, నీ వ్యవహారము, నీ కథ తెలుసు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. ఈ దేశ ప్రజలని చెప్తున్నా, నరేంద్ర మోడీ ఆరాచకాలు శుతిమిస్తూ ఉన్నాయి. ఇలా 25 లక్షల కోట్ల రూపాయల ఆదాని అందాలకు దోసిపెట్టిన దుర్మార్గుడా నరేంద్ర మోడీ. ఇలా 988 కోట్లు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇలా వాళ్ళ అకౌంట్లో ఉన్నాయని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. అది అయిన తర్వాత, కేసు అయిన తర్వాత, నిరూపణ అయిన తర్వాత మేము చూస్తాం. కానీ